ఐదేళ్లు పోరాటం చేయమని కత్తిస్తే మధ్యలో వదిలేసి సొంత కాంట్రాక్టుల కోసం పారిపోయి అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్ అని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. సంస్థ నారాయణపురంలో గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ అంతా అభివృద్ధి చెందితే మునుగోడు అత్యంత దుర్భరంగా ఉందని మంత్రి అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరితో మునుగోడు అభివృద్ధికి పని చేయించుకోండి అని కోరారు. మాటిచ్చినావో అవన్నీ చేసిన తర్వాత నారాయణపూర్ దాటిపోతామని చెప్పగా మీ అందరూ ముందు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఆడబిడ్డలారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. వచ్చిన అవకాశం వదులుకోవద్దు. ఒకసారి పొరపాటు జరిగింది, ఈసారి పొరపాటు కాకుండా 2వ నెంబర్ గుర్తు కారు గుర్తు కేసీఆర్ గారు బలపరిచిన కారు గుర్తు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక్క ఓటేంటి ఈ సంవత్సరం సేవ చేసి భాగ్యాన్ని మాకు కల్పించని చెప్పి మీ అందరి ముందు నమస్కరించి తెలియజేసుకుంటున్నాను. ఇంతసేపు గట్టిగా మాట్లాడుతున్నా, మరి మీ మనసులో మాట చెప్పాలి కదా. అది ఆడిబిడ్డ మాట్లాడుకుంటున్నా. ఇంటికాడ కూరగాయలు వచ్చేటప్పుడు మనం బియ్యం చదివేటప్పుడు చదివేటప్పుడు అంటాం కదా, అవైన ఎటు ఓటు అంటాం కదా. ఏమనుకుంటున్నారు కారే లేకుండా అడ్డైపోయిన అంటారా లేదా, అని ఓటేస్తే అడ్డైపోయిన అంటారా లేదా, కనబడి అంటారా లేదా. మళ్ళా తప్పు జరగదు తల్లి. మేమందరం కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, ఆసరా పిల్లలు ఇచ్చిండ్రు, కళ్యాణాలకు ఇచ్చిండ్రు, ఉచితంగా 10 కిలోల బియ్యం ఇస్తాడు. ఇంతకన్నా ఎక్కువ మా అచ్చబిడ్డికి అత్త అక్క ఆకలిస్తుందంటే ఆమె కడుపు నిండా తినిబిట్టా అంటది. అన్నం పెట్టినాక ఇంటికి పోనట్టుగా పొంగ నీ కడుపు చల్లకుండా తల్లి అంటారు. నీ కడుపు చల్లకుండా పిల్లబాబు చల్లకుండా దివనార్థాలు ఇస్తావు. ఆ దివనార్థాలు కేసీఆర్ కిందించదు. ఒకసారి సప్పన్నతో కేసీఆర్ గారికి దివనార్థాలు ఏంటి, కారు గుర్తుకు ఓటేసి మనం రుణించుకోవాలి. కారు గుర్తుకే జై గౌడ అన్న. థ్యాంక్ యూ.